హలో ఆల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని రాహుల్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఇదొచ్చేసి తమిళనాడు ట్రిప్ వెళ్ళాం కదా! దాని కంటిన్యూషన్ వ్లాగ్. సో, ఆ రోజు పొంగల్ సెలబ్రేషన్స్ అన్నీ అవుతున్నాయనమాట హోటల్‌లో. మేము తిరుచిలో స్టే చేశామని చెప్పా కదా! మ్యారియట్ హోటల్‌లో. సో, అక్కడ స్టార్ట్ చేశారు సెలబ్రేషన్స్. సో, మేము ఇక్కడ పొంగల్ నవగ్రహ టెంపుల్స్‌లో చాలా సెలబ్రేట్ చేస్తారు. సో, మేము కనుమ రోజు వెళ్తున్నామనమాట నవగ్రహాస్. మనకి తిరుచి నుంచి కుంభకోణం వచ్చేసి మనకి 4 అవర్స్ పడుతుంది. ఇంకా అక్కడి నుంచి నవగ్రహాస్ జస్ట్ ఒక 1½ అవర్ అలా ఉంటుంది. మనం చూసుకొనెళ్ళాలి. గైడ్‌ని పెట్టుకుంటే బెస్ట్ అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఏ టైంలో క్లోజ్ చేస్తారు ఏంటి అనేది. మనము ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తే మాత్రం కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వాల్సొస్తది. సో, ఆ బాధ ఉండకుండా ఉండాలంటే గైడ్‌ని పెట్టుకోవాలి. గైడ్ ఎంత 4000 అలా చార్జ్ చేస్తాడు 9 టెంపుల్స్ చూడటానికి. మేము లాస్ట్ టైమ్ ఎవరైతే పెట్టుకున్నామో అతనితోనే మాట్లాడామనమాట. సో, మనకి దర్శనాస్ కూడా తొందరగా అవుతాయి. లేదు మనం పర్సనల్‌గా వెళ్ళాలంటే చాలా టైమ్ టేకింగ్ అది. చాలా పెద్ద క్యూస్ ఉంటాయి. చాలా కష్టమవుతుంది. పిల్లలున్న వాళ్ళైతే గైడ్ అనుకోండి మనకి డైరెక్ట్‌గా తీసుకెళ్తాడు. కొంచెం అవన్నీ చేపిస్తాడు దర్శనాస్. సో, మేము ఫస్టు చంద్రుడి దగ్గరికెళ్తున్నామండి. చంద్రుడి టెంపుల్. మనకి కుంభకోణం నుంచి 36 కిలోమీటర్స్ పడుతుంది. సో, మేము తిరుచి నుంచి వెళ్ళే వేలోనే ఇంకా ఫుల్ ఫాగ్ ఉండింది. రెయిన్ కూడా పడుతూ ఉండిందనమాట. అదే చూపిస్తున్నాను. సూపర్‌గా ఉంది గదా! ఇంకా అప్పుడే సన్‌రైజ్ కూడా అవుతుంది. కానీ లైఫ్‌లో ఒక్కసారైనా ఈ టెంపుల్స్‌కెళ్ళండి. చాలా బావుంటుంది. అంటే మనకు ఇలాంటి టెంపుల్స్ కూడా ఉన్నాయా అనేది మనకు తెలుస్తుందనమాట. చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయండి తమిళనాడులో. మనకి సరిపోదు అసలు చూడటానికి. మేబీ టెంపుల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. ఎన్ని టెంపుల్స్ చూసినా తక్కువే అసలు. సో, ఇంకా ఏంటి పొంగల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా లేట్‌గా అడుగుతున్నాను గదా! ఏం చేయాలి టైం ఉండట్లేదు. ఆ! సో, ఫస్ట్ చంద్రుడు టెంపుల్ అన్నాను గదా! మేము ఇంకా అక్కడి నుంచి మాకు ఒక గైడ్ వచ్చేసి తంజావూరు నుంచి పికప్ ఉందనమాట తనని తీసుకోవడానికి. అది బిగ్ టెంపుల్ అంటారు కదా! తంజావూరులో ఆ టెంపుల్. మేము లాస్ట్ టైమే చూసేసాము. సో, వెళ్ళలేదు. ఇదిగో టెంపుల్ బావుంటుంది. చంద్రుడు టెంపుల్ వచ్చేసాను చూడండి. చాలా గ్రీనరీ ఉంటుంది. చాలా పీస్‌ఫుల్ ఉంటుంది టెంపుల్స్, నవగ్రహ టెంపుల్స్. అది బయట చూపిస్తున్నాను. కొన్ని గుళ్ళలో ఫోన్స్ అలౌడ్ ఉందండి. కొన్ని గుళ్ళలో లేవు. చూసారా? చిలుకలు, రామచిలుకలు, కోయిల్లు. ఈ చెట్టు మీద ఎన్ని ఉన్నాయో అసలు. మనకి ఇక్కడేంటంటే చంద్రుడికి శాపం ఉంటుందండి. ఇక్కడ శివుడిని కొలిచి అతనికి ఉన్న దోషాన్ని పోగొట్టుకుంటాడనమాట. సో, అది బిలీవ్ చేస్తారు ఇక్కడ వాళ్ళు. ఎంత అందంగా ఉంటాయో తెలుసా నవగ్రహాలు. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ లాస్ట్ టైము మొక్కుకున్నాము. ఇదొచ్చేసి గర్భరక్షాంబిక టెంపుల్ అండి. ఎవరైతే పిల్లలు కాలేదనేసి మొక్కుకుంటారో, ఇక్కడ మొక్కుకుంటే మొక్కు తీర్చుకోవాలనమాట. ఇక్కడ వెండి పలక ఉంటుంది. దాని మీద పడుకోబెట్టి ఆ ఉయ్యాల మొత్తం గుడి చుట్టూ తిప్పుతారు. సో, అలా అప్పుడు మా వసు మొక్కునింది. తన కోరిక నెరవేర్చడానికనేసి టెంపుల్‌కొచ్చామనమాట. మా అమ్మ వెనకాల ఉన్నారు చూడండి అతనే గైడ్. మనం ఎంతో అంత ఇవ్వాలి ఇతనికి. ఐ మీన్ ఆ ఉయ్యాల పట్టుకున్న అతనికి. మా లడ్డుగాడు అస్సలు కోఆపరేటే చేయలేదండి. మా పిల్లలు చూసారా ఎలా తిప్పుతున్నారో అసలు. ఇది పవర్‌ఫుల్ టెంపుల్ అండి గర్భరక్షాంబిక. పార్వతీదేవిగా ఉంటారు. ఎలాంటి గర్భదోషాలున్నా కూడా ఇక్కడ పోతాయనేసి ఒక బిలీవ్ ఉంది ఇక్కడైతే.
దీనికో పెద్ద హిస్టరీ కూడా ఉంది. చాలా హిస్టరీ. అదే చూపిస్తాను. దేవుడు లోపల గుడిలో మొత్తం ఇలా ఉంటుందనమాట. ఎలా ఆవిడ వరాలిచ్చింది ఏంటి అనేది మొత్తం స్టోరీ ఉంటుంది. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికని నేను మంచిగా నీట్‌గా రాసుకున్నాను కొంచెం. ఇదొచ్చేసి సూర్యుడండి మనకు. సూర్యుడి టెంపుల్ అనమాట. సూర్యుడు ప్రతి గుడిలో నవగ్రహ టెంపుల్‌లో ఇలా మనకి దీపాలిస్తారు. మనం వెలిగించుకోవచ్చు. అప్పుడే దాని ముందు రోజే ఉత్సవాలు జరిగాయనమాట. అదే చూపిస్తున్నాను ఉత్సవ విగ్రహాలు. మనకి సూర్యుడి టెంపుల్‌లోనే నవగ్రహ టోటల్ దేవుళ్ళు ఉంటారు. ఈ ఒక్క గుడిలోనే మనము టోటల్ గుళ్ళు చూడొచ్చు. ఐ మీన్ టోటల్ గుళ్ళు కాదండి. టోటల్ విగ్రహాలు చూడొచ్చు. 9 విగ్రహాస్. వీళ్ళందరికీ సూర్యుడు ప్రధాన దేవుడనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది బుధుడు టెంపుల్ అండి. మీకు డీప్‌గా నేనేం చూపించట్లేదు. జస్ట్ దూరం నుంచే చూపిస్తున్నాను. ఇదొచ్చేసి కుజుడు అండి. అంగారకుడు ఇందాక మా పిల్లలన్నాను గదా! కుజుడు టెంపుల్. ఇంకా లంచ్ టైమ్ అయిపోయిందనేసి మాకు ఈ 4 టెంపుల్స్ చూడడానికి చాలా టైం పట్టింది. ఈ ఈ టెంపుల్ వచ్చేసి గురుదండి. ఇంకా లంచ్ చేసుకొని గురు టెంపుల్‌కొచ్చాము. చూసారు కదా ఎంత రష్ ఉందో. ఇక్కడే మాకు 1 ½ అవర్ పట్టింది. చాలా టైం తీసుకున్నారు. ఈ టెంపుల్ వచ్చేసి గురుడండి. బృహస్పతి అంటారు కదా! వీళ్ళందరికీ శివుడు అండి. ఇక్కడ శివుడు మనకి వీళ్ళని రక్షకుడు అంటారు కదా! అలా శివుడు అండర్ శివుడు ఉంటారనమాట. ఇది వచ్చేసి మనకి రాహు అండి. రాహుకేతు అంటారు కదా! నాగనాథ స్వామి రాహు పూజించిన ఇక్కడ నాగనాథ స్వామిగా పిలువబడతారు రాహుని. మనం పాలు, అభిషేకం అవన్నీ చేయించుకోవచ్చు. బుజ్జి కుక్క పిల్ల అంటే ఇంకా దాంతో ఆడుతున్నాననమాట. ఈ టెంపుల్‌లో కూడా చాలా టైం పడిందండి మాకు. ఈ కేతువు అండి. ఈ టెంపుల్ వచ్చేసి కేతువు అండి. అక్కడి నుంచి ఇంకా మేము శని టెంపుల్‌కెళ్తున్నాము. లాస్ట్ అదే పెట్టుకున్నాము. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి హోమం చేయించాలి అనేసి అన్నారు. సో, అందుకనేసి ఇంకా లాస్ట్‌లో మేము అది పెట్టుకున్నామనమాట కొంచెం. ఇంకా మధ్యలో బీచ్ కూడా వస్తుంది. లాస్ట్ టైం మేము వెళ్ళాము ఆ బీచ్‌కి. ఇంకా కొంచెం టీ టైమ్ అలా అవుతే ఇక్కడికొచ్చాము. చూడండి శని టెంపులు. చాలా పెద్దదండి శనీశ్వర టెంపులు ఇక్కడ. అప్పుడే చాలా పెద్ద హోమం చేశారు. ఎందుకంటే ఆ రోజే కుంభరాశి వాళ్ళది హోమము చాలా చేయించుకున్నారనమాట. ఇంకా నాకు తీయడం కుదరలేదు. అలౌడ్ లేకుండే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము హైదరాబాద్ రిటర్న్ అయిపోయాము. మనం ఈ నవగ్రహాల గురించి డీప్‌గా తెలుసుకోవాలంటే మీరు విజిట్ చేయండి కంపల్సరీగా. ఒక గైడ్‌ని పెట్టుకోండి. చాలా డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. తమిళ్‌లో అయినా, ఇంగ్లీష్‌లో అయినా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనకి గూగుల్‌లో మొత్తం ఉంటుంది. సో, ఇంకా మేము ఆ రోజు హైదరాబాద్‌కొచ్చేసాము. ఇంకా ఈవినింగ్ కొంచెం అక్కడ టీ అలా స్నాక్స్ తీసేసుకొని ఇంటికొచ్చే లోపల 11 అలా అయిపోయింది. చాలా లేట్ అయింది కూడా. ఎందుకంటే చాలా దూరం కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ గ్రహాల గురించి అంత డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేమండి. ఎందుకంటే ఏమైనా మిస్టేక్స్ చెప్పొచ్చు. అలా కష్టమవుతుంది. జస్ట్ మనం తెలుసుకుంటాం గానీ, అంత ఎక్స్‌ప్లనేషన్ అయితే కొంచెం కష్టమే. నేనే తెలుసుకోవాలి. నాకు తెలిసిందే కొంచెము. అంత నాలెడ్జ్ ఉండాలి మనకి బేసిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే.
అంటే పిల్లలకి కొంచెం ఏజ్ వచ్చాక అలా చూయిస్తే ఇలా టెంపుల్స్ కూడా ఉంటాయి అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది. మీ సో, వెళ్ళండి. ఒక్కసారైనా వెళ్ళండి. థాంక్ యూ.